తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇన్నాళ్ళు ఒక్క అప్డేట్ కూడా లేదంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ని ఇప్పుడు వారణాసి అప్డేట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అఫీషియల్ క్లారిటీ లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ మహేష్ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొస్తున్నాయి. ఇంతకీ ఆ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న అప్డేట్స్ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూశారు. ఫైనల్గా నవంబర్ 15న గ్రాండ్ ఈవెంట్లో సినిమా టైటిల్, మహేష్ లుక్తో పాటు రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇచ్చారు. వారణాసి టైటిల్ టీజర్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గ్లోబల్ ఈవెంట్కి ముందు వరకు ట్రెండ్లో కనిపించని ఈ మూవీ ఇప్పుడు రెగ్యులర్గా న్యూస్లో ఫ్లాష్ అవుతోంది. ముఖ్యంగా సినిమా కాస్టింగ్కి సంబంధించిన న్యూస్ ఫ్యాన్స్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో మల్టీలింగ్యువల్ స్టార్ కీలక పాత్రలో నటిస్తున్నారు అనే న్యూస్ తెరమీదకొచ్చింది. సీనియర్ స్టార్ మాధవన్ వారణాసిలో నటిస్తున్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం గట్టిగా జరుగుతోంది. తాజాగా ఈ న్యూస్కి కొనసాగింపుగా మరో అప్డేట్ ట్రెండింగ్లోకొచ్చింది. ఈ సినిమాలో మాధవన్ హనుమంతుడిగా కనిపించబోతున్నారు అనేది లేటెస్ట్ అప్డేట్. మహేష్ రాముడిగా కనిపిస్తారని స్వయంగా రాజమౌళి అనౌన్స్ చేయటంతో మాధవన్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తారనే వార్తలు మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకప్పుడు వరుస సినిమాలతో జోరు చూపించిన శర్వానంద్ గత 2-3 ఏళ్లుగా స్లో అయ్యారు. 2024లో ఒకే ఒక్క మూవీ రిలీజ్ చేసిన శర్వ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అయితే ఈ గ్యాప్ ని కవర్ చేసేలా కమింగ్ మంత్స్ లో వరుస రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు శర్వానంద్. 2022లో రిలీజ్ అయిన ఒకే ఒక్క జీవితం తర్వాత మళ్లీ హిట్ చూడలేదు శర్వానంద్. గత ఏడాది మనమే సినిమా రిలీజ్ అయినా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఆ తర్వాత ఇంతవరకు మరో సినిమా రిలీజ్ చేయలేదు. దీంతో శర్వ అప్కమింగ్ సినిమాల మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రజెంట్ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ హీరో. ఈ సినిమాల కోసం తన కంఫర్ట్ జోన్ దాటి కొత్తగా ట్రై చేస్తున్నారు. త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్న బైకర్ సినిమాలో డిఫరెంట్ లుక్లో దర్శనమిస్తున్నారు. యంగ్ లుక్లో కనిపించేందుకు బరువు తగ్గి కొత్తగా మేకోవర్ అయ్యారు శర్వ. మరో 2 సినిమాలు షూటింగ్ స్టేజ్లో ఉన్నాయి. తన మార్క్ రొమాంటిక్ కామెడీ జాన్రాలో నారీ నారీ నడుమ మురారి అనే సినిమా చేస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాని 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది టీం. భోగి అనే మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ స్టేజ్లో ఉంది. ఈ సినిమాని నెక్స్ట్ సమ్మర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది టీం. అంటే 6 నెలల గ్యాప్లోనే 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శర్వ. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కాలీవుడ్ ప్రాజెక్ట్స్ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాకపోవడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు హీరో సూర్య. ప్రెజెంట్ 3 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు దర్శకులతోనే సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కంగువా ఫెయిల్యూర్ తర్వాత కెరీర్ విషయంలో ఆలోచనలో పడ్డ సూర్య కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త కాంబినేషన్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజెంట్ ఆర్జీ బాలాజీ దర్శకత్వంలో కరుప్పుతో పాటు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి క్యాప్టెన్సీలో ఓ సినిమా చేస్తున్నారు నడిపిన్ నాయగన్. ఈ సినిమాల తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ క్యాప్టెన్స్ తోనే సినిమాలు చేసేలా ప్లాన్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ది ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న దర్శకుడు పరశురామ్ రీసెంట్ గా సూర్యతో సినిమా ప్లాన్ చేస్తున్నారు అనే న్యూస్ సౌత్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. మరోవైపు సరిపోదా శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయతోనూ సూర్య సినిమా ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. ఫ్యాంటసీ మూవీ స్పెషలిస్ట్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే న్యూస్ గతంలో ట్రెండ్ అయింది. ఇలా వరుసగా తెలుగు దర్శకులతో సూర్య మూవీ అనే న్యూస్ వైరల్ అవుతూ ఉండడం 2 ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్గా మారింది. 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కెరియర్లో హై పాయింట్ ని మాత్రం చూడలేకపోయారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మంచి హిట్స్ ఉన్న స్టార్ లీగ్ లో ఈ బ్యూటీ పేరు కనిపించలేదు. కానీ ప్రెజెంట్ ఈ బ్యూటీ ఫామ్ చూస్తుంటే ఆ కోరిక కూడా తీరబోతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అనుపమ. రౌడీ బాయ్స్, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించిన అనుపమ ఇప్పుడు మరింత జోష్తో దూసుకుపోతున్నారు.
కెరీర్ మంచి ఫామ్లోకి రావటంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు. రీసెంట్ మూవీస్ లో గ్లామర్ డోస్ కూడా పెంచి అభిమానులను అలరిస్తున్నారు అనుపమ. ఈ ఏడాది ఇప్పటికే అరడజన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కర్లీ హెయిర్ బ్యూటీ ఇయర్ ఎండ్ లో మరో మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2025 అనుపమ కెరీర్ లో గోల్డెన్ ఇయర్ అంటున్నారు అభిమానులు. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే డ్రాగన్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తరువాత పరదా, కిష్కింధపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్ సినిమాలతో అలరించారు. తాజాగా 2025లో మరో రిలీజ్ కూడా ఉండబోతోందని అనౌన్స్ చేశారు ఈ బ్యూటీ. చాలా రోజులుగా వాయిదా పడుతున్న లాక్డౌన్ సినిమా ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో ఒకే ఏడాది 7 సినిమాల్ని రిలీజ్ చేసి రేర్ రికార్డ్ సెట్ చేయబోతున్నారు అనుపమ పరమేశ్వరన్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్ పేరు సినిమా అప్డేట్స్ కన్నా ఎక్కువగా వివాదాలతోనే ట్రెండ్ అవుతోంది. వరుసగా సౌత్ సినిమాల నుంచి తప్పుకోవడం, అదే సమయంలో బాలీవుడ్లోనూ దీపికా డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉండటంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీపిక. మార్పుకు కారణం ఏంటి, మారాల్సిన అవసరం ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్పిరిట్ సినిమాకు దీపిక నో చెప్పటం విషయంలో నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరిగింది. వర్కింగ్ అవర్స్, సెట్లో ఫెసిలిటీస్ విషయంలో దీపిక డిమాండ్స్ భారీగా ఉన్నాయనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్ ఆమెని పక్కన పెట్టేశారు అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కల్కి 2 నుంచి కూడా దీపిక తప్పుకోవటంతో ఆమె యాటిట్యూడ్ మీద చర్చ మొదలైంది. ఫరా ఖాన్ కూడా దీపిక వర్కింగ్ అవర్స్ మీద కామెంట్స్ చేయటం నార్త్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. వరుస వివాదాలతో ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుండటంతో ఫైనల్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీపికా పదుకోన్. తన మీద వినిపిస్తున్న విమర్శలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ గా వివాదాల మీద రియాక్ట్ అవ్వకపోయినా తాను తీసుకున్న నిర్ణయాల వెనుక ఉద్దేశం ఏంటో క్లారిటీ ఇచ్చారు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ముక్కుసూటిగా ఉండటం, ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించటం తనకు అలవాటని గతంలోనే చెప్పారు దీపిక. తాజాగా సినిమా సెలక్షన్ విషయంలో తన ప్రయారిటీస్ ఏంటో కూడా రివీల్ చేశారు. అభిమానులు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ల కోసమే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తోంది. వ్యక్తుల్ని, వాళ్ళు చెప్పిన కథలోని సందేశాన్ని నమ్మి మాత్రమే సినిమా సైన్ చేస్తా అన్నారు దీపిక. ప్రజెంట్ తన ఆలోచన విధానం ఇలా ఉన్నా ఫ్యూచర్లో తన అభిప్రాయం మారొచ్చు అనే హింట్ కూడా ఇచ్చారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.